సార్ 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 మీరు ఆశీర్వదించడం వల్ల ఎంతో మంది టప్ 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 అని పైకి వెళ్ళిపోయారు సార్. మమ్మల్ని ఆశీర్వదించండి సార్. పని చేసుకోండి, ఆశీర్వదిస్తాను సార్. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, అది ఎవరికి కనిపించదు, వాళ్ళు జెన్యూన్. మళ్ళీ నేను ఊపిరి పిలిచినా కూడా అది గేమ్, అది నా ప్లాన్. అది వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. కంపారిటివ్లీ మేము గేమ్ ఫెయిర్గా ఆడామంటే ఏంటి ఊదడం విషయంలో అది మేము కరెక్ట్గా ఆడామంటే శ్రీజ తట్టుకోలేదు. షీస్ వెరీ సీరియస్ డా. ఇన్ రోబో 2 షీస్ లైక్ పక్షిరాజా, నెగిటివ్ ఆరా. నేను చెప్తున్నా, రాసిస్తున్నా, శ్రీజ తను గెలవడం కోసం, తను ఫస్ట్ రావడం కోసం అందరినీ ముంచేస్తుంది. ఏంటది అప్పుడే ఫుల్ గా తెల్లారిపోయింది. అదే వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడి వాళ్ళకి వచ్చే పాయింట్లు పోగొట్టుకున్నారు. వాళ్ళు వచ్చే పాయింట్ తొక్కులు పోని కానీ నా పాయింట్ ఎందుకు పోవాలి? కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. చాలా పర్సనల్ గా తీసేసుకుంటుంది దివ్య. అంత క్రికెట్ మైండెడ్ కాదు దివ్య. పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, బన్నీ అన్న గురించి చాలా మాట్లాడేశాను. నేను చాలా తప్పు చేశాను రా, చాలా 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 తప్పు చేశాను. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. నీకు వై దివ్య ఇస్ బెస్ట్ నేను చెప్తాను చూడు. హౌస్ మిస్ చేసిన ఇంత మిస్టేక్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఇంతగా పొగుడుతున్నారంటే నాతో ఏదో చేయకూడదు చేయిస్తున్నారు. నువ్వు చేయగలిగిందే. తనుజ 100% ఇంపార్టెన్స్ అంటే నాకు ఒక 30-40% ఇచ్చేవాడు, కానీ నాకే లైన్ అన్న ఉండేవాడు. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత అసలు నేను బ్రతుకున్నానా చచ్చున్నానా చూడలేదు. ఎంతో మంది ముందుకొచ్చి అందాలు జల్లుతున్నాయి, గుండెకేమవ్వాలా. అందుకని పని చేద్దాం, గుట్టు చప్పుడు కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పే తమ్ముడని. నాకెందుకు? నాకెందుకు? ఇప్పుడు ఎందుకు వాంతి వచ్చేలా నవ్వుతున్నావు? ఆపు. ఏ రోజు నాది చికెన్ నాది. అవును అవును. సరే, ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే నా డ్రెస్. కెప్టెన్ మాత్రాన యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు రాము, నార్మల్ గా కూడా మాట్లాడొచ్చు. నేనేమనలే వాళ్ళని. అసలు ఎందుకు ఇంత ఆవేశానికి లోనవుతున్నారో నాకైతే ఏం అర్థం కావడం లే. అయితే వీడికి వచ్చినట్టున్నారు, అందరూ గేరగా మాట్లాడొచ్చాను. అవునండి, మీకు వచ్చినప్పుడు మీరు చెప్పండి. నో 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 నో, ప్లీజ్ ప్లీజ్ డోంట్. Someone లైక్ మీ, like you. ఈజ్ దట్ ఓకే టు యు? మారవు కదూ, జీవితంలో మారవు కదూ. ఎక్కడ మొదలెట్టే అక్కడికే వచ్చి నిల్చున్నావు కదరా. ఓకేనా? ఎదిగింతే మెచ్యూరిటీ చూడు, అదే అనిపిస్తుంది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. అవునవును. తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు మరో అవకాశం ఇస్తున్నాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను చౌదరి గారు క్షమించరు. ఇందుకోసం నేను మీకు ఇస్తున్న టాస్క్ మ్యాచ్ ఇట్, విన్ ఇట్. ఎవరిని రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే, లీకేది నేనే. రెడ్ క్లాత్ ముందు కళ్ళజోడు పెట్టుకో. కళ్ళజోడు దీవని ఎవడు చెప్పాడు నీకు? ఐ నో. I got it. ఇదేంటి సార్, మటన్ కైమలా చేసి పెట్టాడు? భరణి, దివ్య విజయం సాధించారు. చిటికలే. ఒకసారి వచ్చి చూసుకోవచ్చు. కమ్ సి, ఒకసారి వచ్చి చూసుకోవచ్చు. మెఫుసన్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ లో పెట్టిరంట, కోట్లు వచ్చినాయంటానా. మనం కూడా కసంట్ ఎగ్జిబిషన్ పెడదామన్నా, మస్తు పైసలు వస్తే. చూప్. ఫ్లోరా కమియా చూడురా. నో, మీరు నాదేలా చూపిస్తారు, మీరు నాదేలా చూపిస్తారు. ఓపెన్ ఉన్నాయి. మీరు నా మానవా, మా అన్నంటే మా అన్న అంతే. మానవాన్ని చెప్పడం నువ్వేడు.
పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని గడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా. మీ పార్ట్నర్స్ తీసుకొచ్చిన వస్తువుల్లో ఏది సరైంది? ఫ్లోరా గారు పెట్టుకున్నది బిగ్ బాస్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. సౌండ్ చేయకయ్యా. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాపరా లస్సీగా. సుమన్, మీరు గీసింది అచ్చం అలాగే ఉంది. ఒకటి 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 రెండు రెండు చూసుకోబోతున్నా సుమన్ శెట్టి. మీరు తీసుకొచ్చిన వస్తువుల్ని చూపించండి. టాస్క్ ఇంతటితో పూర్తయింది. అల్లుడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు. అన్ని దెబ్బలు తగిలినా కూడా ఫైనల్ గా అదే ముందు ఒక ఫౌల్, ఒక్క నిమిషం ఫౌల్ మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. అంతే. దట్స్ ఓకే, ఇట్ విల్ హ్యాపెన్. సారీ. రే నువ్వు వెళ్ళు, నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు, వెళ్ళు. కరెక్టేనా? దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? కిరీటం పుట్టగొడుగులు, మళ్ళీ కిరీటంతో తన నెత్తిపై కిరీటం పెట్టుకున్న సుమన్ శెట్టి. డ్రాయింగ్ లో మాత్రం 0 మార్కులు తెచ్చుకొని 5th ర్యాంక్ కి ఎగబాకిన ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. అంత చమత్కారం ఎందుకులేండి? ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. ఆ పిల్లవాడు మాత్రం కిరీటాన్ని ధ్యేయంగా పెట్టుకుని ఫస్ట్ రౌండ్ లో కిరీటం గీశాడు, సెకండ్ రౌండ్ లో పుట్టగొడుగు గీశాడు, థర్డ్ రౌండ్ లో కిరీటం కూడా గీశాడు. అతని ధ్యేయం ఏంటి? కిరీటం కదా. ఓకే. పడుతుంది. నాకు చెప్పడానికి రాకో కళ్యాణ్, నువ్వు నా నీది డౌన్ వచ్చింది అక్కడ. చేతుల దాకా వచ్చిన డబ్బు సాడగొట్టేసావు. ఈ రెండు జంటల్లో ఒక్కో వర్స్ట్ ప్లేయర్ ఎవరో మీ అభిప్రాయాన్ని చెప్పండి. పికింగ్ టాస్క్ వల్ల అందరి గేమ్ ఆ స్ట్రాటజీ క్వశ్చన్ అడగడం వల్ల పోయింది. ప్లస్ సుమన్ గారు కూడా ఎక్కడో అదేంటి ఆయన 100% ఇవ్వలేకపోతున్నారు తను వేసే స్ట్రాటజీస్ వల్ల అన్న ఫీలింగ్. నువ్వు అందరినీ మార్చేసి అందుకే గేమ్ అవ్వాలి, గేమ్ అట్లా అయిపోయిందంటే నా స్ట్రాటజీ వాళ్ళు అవ్వలే, వాళ్ళు అనుకుని వాళ్ళు చేశారు కాబట్టి అయ్యింది. సిద్ధప్ప గారు, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ తెలియడమే ఒక మహానటుడి యొక్క లక్షణం. సార్ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను. ఒక్క సెకండ్ సార్. సార్ మీరు ఆశీర్వదించడం వల్ల ఎంతో మంది టప్ 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 అని పైకి వెళ్ళిపోయారు సార్. మమ్మల్ని ఆశీర్వదించండి సార్. పని చేసుకోండి, ఆశీర్వదిస్తాను. సార్